నా పేరు పామర్తి రామచంద్రరావు. నేను ఏలూరులో ఫోటోగ్రఫీ వృత్తిలో స్థిరపడ్డాను. మా అమ్మాయి ఒక అమ్మాయి నాకు పాపని చార్టెడ్ అకౌంటెంట్ చదివిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఉప్పు వెంకట రమణమూర్తి. నేను ఇక్కడ 10th చదివాను, 10th వరకు చదివాను. తర్వాత నాగపురం కాలేజీలో డిగ్రీ చేశాను. విజయవాడ ICW చదవడానికి వెళ్ళి అక్కడ మనకు వాతావరణం పడక ఇంటికి వచ్చేసి ఇక్కడ టాటా మ్యాజిక్ వేదిక ఉంది, అది తోడుకుంటూ గాలికి తిరుగుతున్నాం. ఆ గాలికి తిరిగే నేపథ్యంలోనే మీరందరూ ఎవరెక్కడ ఉంటున్నారు అని తెలుసుకుని ఇప్పుడు పామర్తి రామచంద్రరావు, దీనికి మెయిన్ పామర్తి రామచంద్రరావు కంప్యూటర్ మొత్తం ఆడి చేతులు రిమోట్లో ఉంటాడు. నేను రామేంద్ర రామాదేవ్ అడ్రస్, ఆర్ బాల అడ్రస్, టీకి బాల అడ్రస్ అని నాకు ఫోన్ చేసేవాడు. వాడు నేను గ్యాదర్ చేసేది. కేంద్ర రాంబాబు, దీనికి సహకరించిన వారు కేంద్ర రాంబాబు, సోమాల భవాని, డైరెక్ట్ రామచంద్రరావు, చెంచాన అనురాధ అని క్లాస్మేట్. ఆవిడ నెంబర్ కోసం రామచంద్రరావు కాంటాక్ట్ చేసింది. అలాగా ఇంచుమించు అందరితో ఇప్పుడు శైలజ నెంబర్ సీతాసావతి గారి దగ్గర ఉన్నాయి, వ్యామా చంద్రుడి గారు రాలేదు. అలాగా ఒక్కొక్కరి ద్వారా అందరినీ గ్యాదర్ చేసాం. ఈ అవకాశాన్ని మీ అందరినీ కలిపే అవకాశం నాకు మీరు ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మాది నేటివ్ ప్లేస్ వచ్చి కురేలగూడెం. మా నేటివ్ ప్లేస్ కురేలగూడెం. నేను ప్రజెంట్ ZBH స్కూల్ ఎంఎంపురంలో టీచర్గా పనిచేస్తున్నాను. ఓకే, ఈరోజు మనందరం ఫ్రెండ్స్ అందరూ చక్కగా మీట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. మీ రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా చక్కగా శుభంగా జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. MSV SR కృష్ణ గారు, వల్లరపు దయానిధి గారు స్టేజ్ పైకి రావాలి. చాలా మంది బయట ఉన్నారు, ఫాస్ట్ స్టేజ్ పైకి రావాలి. నా పేరు ఏపూరి శ్రీనివాసరావు. అందరూ వైఎస్ఆర్ అనేవాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా స్కూల్లో చదివిన టీచర్ ప్రతి వాళ్ళు వైఎస్ఆర్ అంటే నన్ను ఇంకనేమో బాగా నన్ను లైక్ చేసేవారు. అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఈ స్కూల్కి ఓ లీడర్ అని అలాంటిది కొద్దిగా టాకింగ్గా ఉండేవాడిని. అలాగే నాకు 2 పిల్లలు, అంటే 91లోనే మ్యారేజ్ అయిపోయింది. 2 పిల్లలు, బాబు పాపను. బాబుకేమో 2 బాబులు, బాబుకేమో ఒక బాబు. నేను కూడా స్కూల్కి ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ కూడా చేసి ఉన్నాను. అలాగే ప్రతి వాళ్ళకి ఈ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థులు అందరికీ కూడా తెలిసిన పేరు. అందరికీ ఎక్కడైనా కాపాడుతూనే ఉంటాను. నేనైతే పర్వాలేదు. ఈరోజు ఇంకా అద్భుతంగా ఏర్పాటు చేసిన నా స్టూడెంట్కి పేరు నా హృదయపూర్వక థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ యుగేందర్ గారు. నా పేరు యుగంధర్ సార్. ఇంకేంటి యుగంధర్ రావు. జరగండి అంటే క్లియర్ అవుతుంది వెనక, అందుకోసం అని. ఓకే ఓకే. వేదిక మీద ఆసీనులైన టీచర్స్కి నా నమస్కారాలు. నా తోటి క్లాస్మేట్స్ అందరికీ శుభాకాంక్షలు. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఒక వన్ ఆఫ్ ద వింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. ప్రజెంట్ వర్కింగ్ విజయవాడ. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప రీసెంట్లీ బీటెక్ అయింది, క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చి జాయిన్ అవ్వాలి. చిన్న పాప 3rd ఇయర్ బీటెక్ అవుతుంది. ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ బొట్టు రవిబాబు గారిని మాట్లాడాల్సిందా కోరుకుంటున్నా. చాలా హుషారుగా ఉన్నారు, మాట్లాడండి. మా ఫ్రెండ్స్, వచ్చిన ఫ్రెండ్స్కి, టీచర్లకి అందరికీ నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. మేమందరం ఇలా కలుసుకోవటం చాలా అపురూపం, మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు ఈ గ్రూపు ఏర్పాటు చేయడానికి మొదటిగా తాళ్ళూరు శ్రీనివాసరావు నేను గుడిని కలుసుకున్నాం. 7 సంవత్సరాల క్రితం కలుసుకుని మనందరం కలుసుకున్నారా ఏం చేస్తే బాగుంటుందా అని అనుకున్న తర్వాత వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దామని మీ ఇద్దరం అనుకున్నాం. ఫస్ట్ 7 సంవత్సరాల క్రితం అండి. అప్పుడు పునాది వేసాం. ఇప్పటికి అందరం కలుసుకున్నాం.
చాలా చాలా హ్యాపీ. మొత్తం అందరూ వచ్చారు. నా పేరు బట్టు రవిబాబు, మాది పి కన్నాపురం. నేను విజయ డైరీలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేశాను. అయితే జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఉద్యోగం తీస్తారు. ఇప్పుడు కోకోకోల ఫ్యాక్టరీలో చేస్తున్నానండి. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా మిస్సెస్కి నీటి కూడా ఉంది అని ఆపరేషన్ చేస్తే కొద్దిగా వికటించింది. అందువల్ల నాకు పిల్లలు లేరు. మా పిల్లలు పెంచుకున్నాను. నేను డాక్టర్ అవ్వాలని నా కోరిక. నేను బైపీసీ తీసుకున్న, బీఎస్సీ కూడా చేశాను, ఎంఎస్సీ కూడా అయిపోయింది. అది అయితే నేను చేయలేని తను డాక్టర్ అవ్వాలని మా మేనగోళ్ళు ఇప్పుడు చదివిస్తున్నాను. ఎంబీబీఎస్ 3 years అయిపోయింది. కజకిస్తాన్లో చేస్తున్నాను. మీ అందరికీ మీరందరూ వచ్చినందుకు, మా అందరూ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ దేవుని చిత్తం అయితే మనందరం మళ్ళీ అక్కడ ఎక్కడ కలిసినా సరే అందరం కలుసుకుని మాట్లాడాలి. ఎవరు కనిపించినా సరే అందరూ కలుసుకుంటూ ఇలా పలకరించుకోవాలి. ఎవరు చూసినా సరే ఒకళ్ళు మర్చిపోయినా ఎక్కడైనా కనిపించినా సరే పోల్ హై స్కూల్ 89 బ్యాచ్ పిల్లలు అని మనందరం చక్కగా కలుసుకోవాలి. హిందీ మేడం గారు నాకు ఏలూరులో 2 సార్లు కనిపించారు, కానీ నేను ఆవిడతో మాట్లాడకపోయాను. బస్సు దిగేటప్పుడు చూశాను. మేడం గారికి నాకు అనుబంధం ఏంటంటే హై స్కూల్లో చదివేటప్పుడు మేడం గారు భోజనం చేసిన తర్వాత 2 అరటిపళ్ళు తెమ్మని ఎవరినంటే నేను సైకిల్ వేసుకుని వెళ్ళి అక్కడ ఆ సెంటర్లోకి వెళ్ళి 2 అరటిపళ్ళు తెచ్చి మేడం గారికి ఇచ్చేవాడిని. నేను అలాగా మేడం గారికి నాకు బాగా పరిచయం ఉండేది. సైకిల్ వేసి భోజనం అయిన తర్వాత 2 అరటిపళ్ళు తెచ్చి ఇచ్చేవాడిని మేడం గారు గుర్తుందండి. కాదు కాదు మేడం గారు అంత ప్రేమ నాకు. మీరందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ కేతినేని రాంబాబు గారిని మాట్లాడాల్సిందా కోరుకుంటున్నా. కేతినేని రాంబాబు గారు ఇప్పుడే 2 మాటలు మాట్లాడాల్సిందా కోరుకుంటున్నా. హలో, నా పేరు గజనేశ్వరరావు అండి. ఈ స్కూల్లో నేను బాగా స్పోర్ట్స్ ఆడేవాడిని. రాజమ్మరాజు గారు అప్పుడు నేను శిష్యుని ఈ స్కూల్లో. అలాగే మాస్టర్లు అందరూ చాలామంది నాకు చాలా సహాయం చేసేవారు. ఏదో రాంబాబు గారు వీళ్ళంతా మనకి అప్పుడు మామూలు శ్రీనివాసరావు గారు వీళ్ళంతా నాకు చాలా స్నేహంగా ఉండేవారు. వీళ్ళందరికీ బ్యాచ్ నేను సీనియర్గా ఉండేవాడిని స్పోర్ట్స్లో. ఆ రోజుల్లో నేను స్పోర్ట్స్ ఆడమంటే ఈరోజు నేను సోషల్ ఫేర్లో వచ్చింది జాబు. నేను సోషల్ ఫేర్లో చేస్తాను, గురుకుల పాఠశాలలో పని చేస్తాను. 92లో వచ్చింది జాబు. ఈరోజు నేను సీనియర్ అసిస్టెంట్ అక్కడ చేస్తున్నాను. సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సోషల్ ఫేర్లో. ఇంకా నాకు 10 years ఉంది రిటైర్మెంట్. మనంతా వీళ్ళందరినీ చూసి నాకు చాలా గర్వంగా ఉన్నాను. నేను వీళ్ళంతా చూసేవాడికి చూడగానే నాకు చాలా బాధగా ఉంది. ఏడుపు కూడా వచ్చింది నాకు. ఆ రోజుల్లో మనం చదువుకున్నాము, వీళ్ళంతా ఉన్నారు కాబట్టి మన గురువు గారు వచ్చారు, మన ఫ్రెండ్స్ అంతా వచ్చారు. నేను ఉండేది కూడా గోండలో ఉన్నాను. మాది కన్నాపురం, పి కన్నాపురం. నేను గోండలో ఉన్నాను. భానుగారు హాస్పిటల్ దగ్గర మా హౌస్ కూడా మన వాళ్ళందరికి తెలుసు. నేను ప్రజెంట్ చేసేది పెద్దలో చేస్తున్నాను గురుకుల పాఠశాలలో. మీరందరూ చూసి నేను చాలా గర్వంగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. గుజ్జు శోభన్ బాబు, గంజి నాగేశ్వరరావు. బి సెక్షన్ నుండి 2 హీరోలు ఉన్నాం 88-89 బ్యాచ్లో. శోభన్ బాబు ఫ్రమ్ శరభాపురం, ఎక్కేపురం అంటారు. నేను బి సెక్షను. 10th క్లాస్ వరకు ఆర్డినరీ స్టూడెంట్. ఇంటర్మీడియట్ డిగ్రీ సిఆర్ఐటి కాలేజీ టాపర్గా గోల్డ్ మెడలిస్ట్ తీసుకున్నాను. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో 2nd ర్యాంకు తీసుకున్న తర్వాత బీఈడీ చేసి బిఎస్సి రాసిన తర్వాత రాకపోతే ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపోయి 28 years టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఇందాక మన గురువులకు మనం ఎలా అయితే పాదాభివందనం చేశామో నేను కూడా దగ్గర ఈ 28 years బ్యాచ్ల నుంచి ఒక 10 బ్యాచ్ల నుంచి గెట్ టుగెదర్లుగా గురువులుగా వెళ్ళినటువంటి పరిస్థితి. అదే పరిస్థితిని మేము హ్యాపీగా ఎంజాయ్ చేసాం. పాప బిఎస్సి కంప్యూటర్స్ చదివి గుంటూరులోనే ప్రైవేట్ జాబ్ చేస్తుంది. నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. మా బాబు జేఎన్టీయూ కాలేజీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. 4th year ప్లేస్మెంట్ కూడా వచ్చింది. జనవరికి బెంగళూరు వెళ్ళిపోతారు. ఇక ఈ హ్యాపీ మూమెంట్స్ని షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్
తాళ్ళూరి శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నా. మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలమా అలవాటైతే ఈ ఉత్సవమే చూసినదేదైనా చూడనిదేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది పది అవదా తెలుపుకోని నేను నా సంగతులేవో తెలుసుకొని నేను నీ గుసగుసలేవో అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా
ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే. ఎన్నో 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 ఉల్లాసాలే ఎన్నో ఉయ్యాలు పేస్తుంటే అందే అంబరమే. మనసంతా తుళ్ళేను ప్రతి క్షణము హాయిగా ఈ నవ్వుల పువ్వుల జల్లుల్లోనా. గుండెల్లో ఉత్సాహం ఉప్పొంగే ఇంతగా ఈ ఆటల పాటల ఆనందాన. హ్యాపీ 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 ఫ్యామిలీ. 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 ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే. అనురాగం అభిమానం ఆప్యాయతలన్నీ ఒక చోటే కలిసి మెలిసి సందల్లే చేసేనా. చిలిపితనం చెలిమి గుణం చిరు జగడాలన్నీ కనులెదుటే గంతులు వేసి ఇలిగింతలు పెట్టేనా. సరదా దసరా రోజు జరిగే బృందావనమిదిలే జరిగే రాదు ఏ దిగులు అవునా. అలుపు సొలుపు ఎప్పుడు ఎరుగని అల్లరి చిందులివే అలకే లేదంట ఎవ్వరిలోనా. హ్యాపీ 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 ఫ్యామిలీ. 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 ఎన్నో 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 సంతోషాలే ఎన్నో ఎదురై వస్తూ ఉంటే ఎదలో సంబరమే. అతిథులుగా దేవతలే దిగి వస్తారేమో ఇలపైనే స్వర్గం లాంటి ఈ ఇల్లే చూశాక శతమానం భవతంటూ దీవిస్తారేమో. ఈ అనుబంధాలే సాక్ష్యం తడి కంటికి సెలవిగా అమ్మ నాన్నను మరిపిస్తారే ఈ అయినోళ్ళంతా. ఇంతకు మించిన వరముండదు అంతా. జన్మకు సరిపడు ప్రేమను పంచే వాళ్ళే చుట్టూతా ప్రాణం ఇంకేమీ కోరదు అంతా. 1 2 3 4 1 2 3 4 హ్యాపీ ఫ్యామిలీ. 1 2 3 4 1 2 3 4 హ్యాపీ ఫ్యామిలీ. 1 2 3 4 1 2 3 4 హ్యాపీ ఫ్యామిలీ. 1 2 3 4 1 2 3 4 హ్యాపీ ఫ్యామిలీ. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది, చటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాలకు వై రావాలి, అనురాగాల మువై మోగాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నవ్వే కావాలి, రాగాల పువ్వై రావాలి, అనురాగాల మువ్వై మోగాలి.
ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో గుండెల గుమ్మల్లోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా నీ చెలిమే చిటికేసి నన్ను పిలిచే నీకేసి నువ్వు చెవిలో చెప్పే ఊసుల కోసం నేను చేసే పరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నువ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నువ్వే కావాలి రాగాల నువ్వై రావాలి అనురాగాల నువ్వై మోగాలి లోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ ఊరేగే వెన్నెల దారుల్లో నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో
జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనేది స్నేహం ఒకటే, విడిపోనేది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనేది ఫ్రెండ్ ఒకడే, కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే. ఎక్కడక్కడి చిట్టి గువ్వలు, యాడ నుంచో గోరు వంకలు, కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే. కన్న పిల్లల కొంట నవ్వులు, కుర్ర మనసుల కౌగిలింతలు, కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే. కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన